అందరికీ నమస్కారం. జై జగన్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గాంధీనగర్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 26న యాకూబ్ ఇంట్లో 100 గ్రాముల బంగారం చోరీ చేసిన గుండవల్లేరుకు చెందిన చుక్క వీరబాబు, శ్రీలత వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 96 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించగా కేసును ఛేదించిన పోలీసులు బృందాన్ని అభినందించారు. ఇతని అన్నయ్య అయిన చుక్కా వెంకటేశ్వరులు వీళ్ళు ముగ్గురు దగ్గర సుమారుగా 84 గ్రాములు గోల్డ్ వస్తువులు రికవరీ చేయడం జరిగింది. జూలై 28వ తారీఖుని ఉదయం 11 గంటలకి ఈ చుక్కా వీరబాబు అతని భార్య శ్రీలత ఇద్దరు ఆటోలో కిరాయికి ఆటో మాట్లాడుకుని ఇతను కంప్లైనెంట్ యొక్క ఇంటి దగ్గరకు వచ్చి చుట్టుపక్కల అన్ని చూసుకుని ఎవరో లేని టైంలో ఇంటి లోపలికి వెళ్ళి తాళం బద్దలు కొట్టి ఆ యొక్క బీరువాలో ఉన్న సుమారుగా 100 గ్రాములు గోల్డ్ వస్తువును దొంగిలించడం జరిగింది. ఆ నేపథ్యంలో సుమారుగా వీళ్ళ దగ్గర నుంచి ముగ్గురు దగ్గర నుంచి కూడా 95 గ్రాముల గోల్డ్ వస్తువులు రికవరీ చేసుకుని వీళ్ళు ముగ్గురు వ్యక్తుల్ని ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. గుండ్లవల్లేరు మండలం వేణుతురుమిల్లి గ్రామానికి చెందినవారు. ఇందులో A1 చుక్కా వీరబాబు అనే అతను ఈ కేసులో కంప్లైనెంట్ యొక్క తండ్రి దగ్గర చదువుకునేవాడు. చదువుకుని వీళ్ళు ఇంటికి రాకపోకలు అది జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇతను ఇంటిలో లేని టైంలో చూసి తాళం వేసుకుని ఉన్న టైంలో ఇతను భార్యాభర్త